బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సంచలనం చోటు చేసుకుంది. A14 గా ఉన్న నారా లోకేష్ కు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ కోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి అధికారులను ప్రభావితం చేసి కేసును మూసివేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బెయిల్ నిబంధనలను అధిగమించారని తెలిపారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఇటు A14 గా ఉన్న నారా లోకేష్ కు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ కోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు సిఐడి అధికారులను ప్రభావితం చేసి కేసును మూసివేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు ఫిర్యాదుదారుడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బెయిల్ నిబంధనలను అధిగమించారని తెలిపారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే సరైన సాక్ష్యాలు ఆధారాలు లేవు, కేసు క్లోజ్ చేస్తామని చెప్పి ఫిర్యాదుదారుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ న్యాయస్థానం నుంచి నోటీసులు జారీ అయ్యి వారు ఇచ్చిన నోటీసులు బేస్ చేసుకుని ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరై ఆయన వివరణని వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక వైపు ఈ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్న మంత్రి నారా లోకేష్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొక బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. పిటిషన్ ధర్మాసనం కూడా విచారణకి స్వీకరించింది. సోమవారం దీనిపై విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని సిఐడిని కావచ్చు, ఏసీబీని కావచ్చు, అలాగే కొన్ని వ్యవస్థలని మేనేజ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా ఇబ్బందులు పాలు చేసే విధంగా అంటే బెయిల్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించే రీతిలో వ్యవహరిస్తున్నారు. తక్షణమే బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆళ్ల రామకృష్ణ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.